మన అంతా ఏదో ఇచ్చిపడేయాలి ఉమ్మేయాలి అన్నట్టు చూస్తున్నారు. అప్పుడు అదేం ఉండదు. డెబ్యూ కాబట్టి నీట్ గా వాళ్ళు బాగా కష్టపడి రాసుకుంటారు. మూవీస్ కూడా అప్పట్లో అంతే 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 స్ట్రాంగ్ గా సాలిడ్ ఉంటుంది మూవీ కంటెంట్ కూడా. సో అది అలా అయిపోయింది. హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఇవాళ మొత్తానికి అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అయితే ఇవాళ. ఆయన నాకు ఎంత ఫేవరెట్ యాక్టర్ అంటే వన్ ఆఫ్ ది టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మై ఫేవరెట్ యాక్టర్. ఆయన ఆయన గురించి మాట్లాడాలంటే ఫస్ట్ చాలా మూవీస్ తీశారు. అందులో నాకు బెస్ట్ అనిపించిన మూవీస్ గురించి మాత్రమే మాట్లాడదాం. దానికి తోడు అన్ని టైం లైన్ ప్రకారం ఆయన అసలు పవర్ స్టార్ అని ట్యాగ్ లైన్ అసలు ఎలాగ సంపాదించారు. అదిగాక అందరి డెబ్యూ యాక్టర్స్ లో కల్లా ఆయన మాత్రమే తక్కువ మూవీస్ లో ఎక్కువ స్టార్డమ్ అండ్ ఫ్యాన్ బేస్ తెచ్చుకున్నారు. అది ఏ మూవీ అండ్ ఎన్ని మూవీస్ లో తెచ్చుకున్నారు అన్ని మాట్లాడేద్దాం. అలాగే ఆయన కల్ట్ సాంగ్స్, ఆయన కల్ట్ మేకవర్స్ అన్ని మాట్లాడుకున్నాం. అలాగే ఇవాళ అన్ఫార్చునేట్లీ మనకి ఓజీ నుంచి టీజర్ రావట్లా. ఒక సాంగ్ అనౌన్స్మెంట్ వస్తుంది. సాంగ్ కూడా రావట్లా. సాంగ్ అనౌన్స్మెంట్ అంటే జస్ట్ డేట్ వదులుతారు. ఈ డేట్ నా మీకు ఇట్లా ప్రోమో కానీ ఆ ఫస్ట్ సింగిల్ కానీ రిలీజ్ అవుతుందని వదులుతారు అంతే, అంతకు చేయలేదు. And let's start our video. Let's introduce our power star Pawan Kalyan garu. నేను thumbnail వేర్ ఇస్ మై పవర్ స్టార్ అని పెట్టాను కదా. అదేలే బ్యాక్ నుంచి వచ్చిన మూవీస్ లో చూస్తే మనకి 7 మూవీస్ నుంచి అయితే ఆయన నుంచి నేను ఇంతకు ముందు చూసిన పవన్ కళ్యాణ్ గారు నాకు కనిపించలేదు. సో అందుకని thumbnail అలా పెట్టాను అంతే, అంతకు మించి ఏం లేదు. మై ఫేవరెట్ యాక్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆయన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రావట్లేదు కదా. మనం ఆయన్ని ఏమనకూడదు, ఎందుకంటే ఆయన కష్టపడుతుంది మన కోసమే కదా. డిప్యూటీ సీఎం అయ్యారు, ఇంకా ఆయనకి రెస్పాన్సిబిలిటీ చాలా పెరుగుతుంది. ఆయన మన కోసం ప్రజల కోసం కష్టపడుతున్నాడు. సో మనం ఏం చేయాలి, ఆయన అర్థం చేసుకొని ఆయన వచ్చిన మూవీస్ బట్టికి ఎంజాయ్ చేసేయాలి అంతే. సో అట్లాంటి ఇది ఆయన కోసం ఇట్లాగా నా తరపు నుంచి ఒక చిన్న మై ఫేవరెట్ యాక్టర్ కాబట్టి ఒక చిన్న బర్త్డే విష్ లాగా. ఓకే, ఫస్ట్ విష్ చేసేసి అండ్ లెట్స్ స్టార్ట్. హ్యాపీ బర్త్డే అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆయన మూవీ డెబ్యూ వచ్చేసి 1996 లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీతో డెబ్యూ ఇచ్చారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అయితే అనుకున్నంత రేంజ్ వాళ్ళ. అదే మామూలుగా అయితే నా ఇంతకుముందు వచ్చిన ఎవరు హీరోస్ చూసినా కానీ దేని నుంచి చూసినా కానీ చిరంజీవి గారు అప్పటికే మెగాస్టార్ ఫ్యామిలీలో చిరంజీవి గారు అప్పటికే ఒక లైన్ సెట్ చేశారు, ఒక మార్క్ సెట్ చేశారు ఒక రకంగా. కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే బ్యాక్గ్రౌండ్ హీరో, అదే బ్యాక్గ్రౌండ్ లేకుండా బ్యాక్గ్రౌండ్ ఉండి హీరోలు ఎవరైనా వస్తున్నారు అనుకున్నా ఖచ్చితంగా ఫస్ట్ మూవీ మంచి బ్లాక్ బస్టర్ పడాలి, మంచి డెబ్యూ ఒక రేంజ్ లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాగా అనుకోలేదు. ఆయన స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు, ఆయన కనిపించింది చేశాడు. ఫస్ట్ డెబ్యూ మూవీ కాబట్టి ఆయన కనిపించింది చేశారు అండ్ అది యావరేజ్ అదంతే ఆడింది. అండ్ 1996 తర్వాత గోకులంలో సీత 1997 లో వచ్చింది. అందులో మాత్రం సాంగ్స్ బాగుంటాయి. ఆయన యాక్టింగ్ అంటే ప్రేమ ప్రేమ అనే సాంగ్ ఉంటది. అందులో ఆయన యాక్టింగ్ ఏదో టిమ్గా స్లోగా ఏదో బాధలో ఉన్నట్టు వాళ్ళని చూపిస్తారు, అది బాగుంటుంది. పిలుపును వినవమ్మా. అండ్ నెక్స్ట్ ఆయన యాక్టింగ్ తో మీరు ఒకటి గమనిస్తే డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో పోలిస్తే ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఆయన యాక్టింగ్ చాలా. ఇన్ఫాక్ట్ సీనియర్ యాక్టర్స్ ఎలా చేస్తారో అలాగా ఇన్వాల్వ్ అయిపోతారు ఆ స్టోరీలోకి, అంత బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1998 లో సుస్వాగతం. అసలు మై ఫేవరెట్, అసలు ఇదైతే మై ఫేవరెట్. అసలు సాంగ్స్ ఉంటాయి అబ్బో చంపేస్తారు. ఎన్ని సాంగ్స్ అంటే ఇందులో మొత్తం నాకు 3 సాంగ్స్ నచ్చుతాయి. ఫస్ట్ సాంగ్స్ గురించి మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పాను కదా, ఈ 3 మూవీస్ తర్వాత అసలు ఇంకా స్టార్ట్ అవుతుంది ఇది. సో ఇదైతే 1998 లో వచ్చింది స్వాగతం మూవీ. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ సాంగ్ ఏ స్వప్నాలోకాల్లో సౌందర్య రాసి అనే సాంగ్ ఉంటుంది కదా, అది అసలు నా ఫేవరెట్. అసలు అందులో ఏమన్నా ఉంటుందా, బాగుంటుంది. స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధ. నెక్స్ట్ వచ్చేసి సుస్వాగతం. అది
ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా హ్యాపీ హ్యాపీ. అండ్ దాని తర్వాత వచ్చేసరికి థర్డ్ సాంగ్ ఆ లయాల హారతిలో అనే ఒక సాంగ్ ఉంటుంది, అది బాగుంటుంది. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగుణం. ఎవరో పెద్ద ఇలా ఉన్నారు సార్, యాక్సిడెంట్ లో చనిపోయినట్టున్నారు. మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్, డ్యూటీ పూర్తి కాగానే అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళేనని. ఆలయాల హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటే అగ్నిగుణం. ఇది ఈ సాంగ్స్ పక్కన పెట్టేస్తే, సాంగ్స్ అసలు అప్పట్లో ఓల్డ్ సాంగ్స్ ఎంత బాగుంటాయి అంటే సూపర్ ఉంటుంది అబ్బా, మెలోడీగా అండ్ మనకి ఒక వైబ్ లో వెళ్తా ఉంటది. ఇప్పుడు అనుకోన అంతా ఏదో ఇచ్చి పడేయాలి నువ్వే అన్నట్టు చూస్తున్నారు. అప్పట్లో అదేం ఉండదు, డెబ్యూ కాబట్టి నీట్ గా వాళ్ళు బాగా కష్టపడి రాసుకుంటారు. మూవీస్ కూడా అప్పట్లో అంతే 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 స్ట్రాంగ్ గా సాలిడ్ గా ఉంటుంది మూవీ కంటెంట్ కూడా. సో అది అలా అయిపోయింది. అండ్ సుస్వాగతంలో చూసుకుంటే ఆయన యాక్టింగ్ ఎంత బాగుంటుందంటే ప్యూరిటీగా ఉంటుంది. ప్యూరిటీ ఏమాత్రం కొంతమంది యాక్టర్స్ ఏంటంటే చేద్దాంలే ఈ సీన్ చేస్తే ఇలా ఉంటుంది అన్నట్టు ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీలో మాత్రం ఒక బెంచ్ మార్క్ లాగా సెట్ అయ్యింది ఇది. అండ్ ఇది 1998 లో, దీని తర్వాత వచ్చింది అప్ప మై వన్ ఆఫ్ మై బెస్ట్ అండ్ ఫేవరెట్ మూవీ తమ్ముడు. ఎంతమంది ఫేవరెట్ కింద కమెంట్ చేయండి, ఎంతమంది ఫేవరెట్ కింద కమెంట్ చేయండి. తమ్ముడు 1999 లో అసలు ఏ యాక్టర్ కూడా ఇలాంటి అవకాశం రాదు. ఏంటంటే 19th సెంచరీ అయిపోయి 20th సెంచరీలోకి వచ్చేసాం. ఈ పాయింట్ ఉంటుంది కదా, ఎండ్ పాయింట్ 1999 2000 లో. ఈ ఎండ్ పాయింట్ లో బెంచ్ మార్క్ సెట్ చేసే మూవీ అంటే తమ్ముడు. అదే కాదు, నెక్స్ట్ మూవీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మూవీస్ కూడా బెంచ్ మార్క్ సెట్ చేశారు. తమ్ముడులో ఏది కావాలంటే అది, సాంగ్స్, మ్యూజిక్, యాక్టింగ్, స్టోరీ ఏం మాత్రం మీకు అసలు తగ్గే ప్రసక్తే లేదు. నాకైతే నా అర్థం కాదు, ఓల్డ్ మూవీస్ అంత కష్టపడి నీట్ గా రాసుకొని మంచి సాలిడ్ స్క్రీన్ ప్లే నీట్ గా మనకు అర్థమైనట్టు రాసుకుంటారు. ఇప్పుడు అనుకున్నా ఏదో చేసేద్దాం పొడిచేద్దాం అనేది తీసేస్తున్నారు. అందుకే నాకు కొంచెం నచ్చలేదు. కానీ అప్పట్లో మాత్రం తమ్ముడు సూపర్ ఉంటుంది. తమ్ముడిలో వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్న కోసం ఇట్లా కప్ తెద్దాము బాక్సింగ్ లో అని చూస్తాడు. కానీ తనకి అన్ఫార్చునేట్లీ ఇలా జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవుతారు, నేను చేస్తాను మా డాడీ కోసం అన్నట్టు. చేసే టైంలో కోచ్ అని దానికి ట్రైనింగ్ ఇవ్వడు. అండ్ ఇంకా మనవాడే గట్టిగా మనవాడికి మొండితనం కదా, మొండితనంతో నేను సాధిస్తాడు. అందులో మై ఫేవరెట్ ఈజ్ ఫస్ట్ వచ్చేసరికి ట్రావెలింగ్ సోల్జర్. అప్ప లుక్ ఎట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్, సూపర్ ఉంటుంది అది, కిరాక్ అంతే. అండ్ మళ్ళీ అలాగే తమ్ముడు ఎంట్రీలో స్టూడెంట్ సాంగ్స్ ఉంటాయి. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ ఉంటే అద్దం మీద వివరిస్తా అని, అది బాగుంటుంది. అండ్ ఇది ఎండింగ్ చేసేసరికి 1999 అయిపోయింది. 2000 లో వస్తారు. 2000 కి బంపర్ బ్లాక్ బస్టర్ స్టార్ట్ అవుతుంది. నాన్ స్టార్ట్ కాదు. ఆ మూవీ ఏంటంటే బద్రి. పూరి గారు అప్పట్లో రవితేజ గారితో డెబ్యూ ఇచ్చుకుంటా వచ్చారు, మంచి మూవీ తీసుకుంటా. అండ్ హీ స్టార్టెడ్ పవన్ కళ్యాణ్ గారు 20th సెంచరీ బెంచ్ మార్క్ సెట్ చేశారు. అసలు అందులో ఏమైనా ఉంటుందా, నువ్వు నందైతే ఏంటి, నేను బద్రి నాది అంటాడు. సరయు నా చెల్లెలు ఇంకోసారి నా చెల్లితో తిరిగితే, నీ చెల్లెలు నాతో తిరిగితే ఏం చేస్తావు? నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? ఆ డైలాగ్ అప్పట్లో అసలు సృష్టించాల సంచలనం అది. అండ్ సాంగ్స్ గురించి వస్తే బద్రీలో నా ఫేవరెట్ సాంగ్ అయితే ఒకటే ఉంటుంది, అదే కౌబాయ్ది. అందులో నా ఫేవరెట్ ఏంటంటే కౌబాయ్ లాగా ఎంట్రీ ఇస్తాడు, హార్స్ లో వస్తాడు హీరోయిన్ కాబట్టి అన్నట్టు. అందులో 3 members వేరే వాళ్ళు ఉంటారు కదా, విలన్స్ 3 members ఉంటారు కదా రౌడీస్. మనవాడు ఏంటి ఏం లేదన్నట్టు వస్తాడు. వచ్చిన తర్వాత గుర్రం దిగి ఇలా అంటాడు, అన్న వెంటనే గన్నో అని అంటాడు. వాళ్ళందరూ నవ్వుతారు ఫన్నీగా అని. తర్వాత ¿Cómo estás? A la bella. What a beauty. Come to papa. Vas a salir. Hey, one boys. Huh? Look out. Funny guy. He's a funny guy.
stars, aa sahara, dil bahara, muttu gummi stars, baby stars. ఒకసారి గన్ను తీసి ముగ్గురిని కాల్ చేసేస్తాడు. అది బాగుంటుంది, ఆడ యాక్టింగ్ కూడా బాగుంటుంది, స్వాగ్ బాగుంటుంది, మళ్ళీ స్వాగ్ సిగరెట్ స్వాగ్ అది. దాని తర్వాత అందులో సాంగ్, ఆ సాంగ్ అక్కడే సాంగ్ స్టార్ట్ అయ్యేది. ఏం సాంగ్ అంటే ఏ చికిత్త, ఆ సాంగ్ బాగుంటుంది. ఆ సాంగ్ బాగుంటుంది. అండ్ బద్రి బాగుంటుంది. అసలు బద్రి అసలు వేరే లెవెల్ మూవీ అది. అందుకే చెప్తుంది పూరి గారు కూడా అప్పట్లో అందరూ అదే స్టార్టింగ్ లో ఎంత గట్టిగా ఉంటారంటే ఒక పొట్టితో ఉంటారు. దాని తర్వాత ఇంకా అంత రేంజ్ అయితే ఇప్పట్లో అంత రేంజ్ అయితే నేను చూడలేదు మళ్ళీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ 2001, ఇది కూడా బెంచ్ మార్క్. అదే చెప్తుంది 1999, 2000, 2001 ఖుషి. 2001 ఖుషి గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అసలు అది రిలీజ్ అయినా కానీ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇంకా అర్థం చేసుకోండి దాంట్లో ఎంత కంటెంట్ ఉందో. ఎస్జే సూర్య గారి ఫస్ట్ డెబ్యూ మూవీ అనుకుంటున్నా. మరి అసలు ఎంత ఇష్టంగా చేశారంటే ఆ మూవీని. ఒక ప్యాషనేట్ డైరెక్టర్, అలాగే మన హీరోకి అదే మన పవన్ కళ్యాణ్ గారు ఒక జాలీగా ఒక లవ్ అండ్ ఎంటర్టైనర్. అది మూవీ మాత్రం బాగుంటుంది. ఖుషిలో సాంగ్స్ గురించి చూస్తే చెప్పాల్సిన అవసరం ఏంటి, అదే అమ్మాయి సన్నగా ఆ సాంగ్ బాగుంటుంది. సాంగ్స్ కూడా బాగుంటాయి. హిందీ సాంగ్ ఒకటి ఉంటుంది, ఏ మేరా జహా, ఆ సాంగ్ అదే అనుకుంటా. ఆ సాంగ్ ఆ మూవీ కదా, కమెంట్ చేయండి. ఏ మేరా జహా సాంగ్ అది బాగుంటుంది. అండ్ ఖుషి అసలు ఎలా చెప్పాలి, అసలు అదే చెప్తుంది. ఈ 3 మూవీస్ బెంచ్ మార్క్స్ ఏం చేశారు, ఏదో సెలెక్ట్ చేసుకోలేం బెస్ట్ మూవీ. ఎంత బాగా యాక్ట్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు చించి డాన్స్ వేసి చింపేస్తా అంటే ఎగిరెగిరి గంతులు అంత ఉండదు. స్మూత్ గా స్వాగ్ ఉంటుంది డాన్స్. అందరూ వేరే యాక్టర్స్ అనుకున్నా ఎగిరెగిరి పొడి చేసి డాన్స్ వేసి అబ్బో అటు ఇటు బోర్లలేసి ఎంత చేస్తారో ఆ డాన్స్ కోసం. అప్పుడే అది అంత ఉంది. కానీ మన మెగాస్టార్ తీసుకున్న, మన పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న, వీళ్ళిద్దరూ స్వాగ్ తో కొట్టేస్తారు. అబ్బా ఆ సాంగ్ అంతా స్వాగ్ తో కుమ్మేస్తారు. అది. అండ్ ఖుషి తర్వాత ఇక్కడ స్టార్ట్ అయింది అబ్బా మళ్ళీ డౌన్ ఫాల్. బట్ అండ్ పవన్ కళ్యాణ్ గారు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అంటున్నారు. ఆయన ఒక డైరెక్షన్ మూవీ కూడా చేద్దాం అంటున్నారు. ఆ మూవీ జానీలో నాకు బాగా నచ్చింది. ఆయన గెటప్స్ కానీ బక్కగా సన్నగా ఉంటారు. హెయిర్ స్టైల్ మిడిల్ పాపడి ముందు నుంచే ఉంటుందిలే. కాకపోతే సుస్వాగతంలో కొంచెం ఒకవైపు ఉంటుంది పాపడి. ఇంకా అక్కడ నుంచి మిడిల్ జానీలో బక్కగా అండ్ రౌడీగా ఉంటాడు, బాగుంటుంది. అండ్ మీ జానీ గురించి తెలిసిందే కదా, కరాటే భలే ఉంటది. నాకు మాత్రం ఫేవరెట్. కాకపోతే అప్పుడు ఆయనకి ఎక్కలేదు, కొంచెం డిఫరెంట్ ట్రై చేశారు. అదే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఆయనకు తెలుసు ఆయన ఎలా చూపిస్తే కొంచెం బాగుంటుందా అని. ఆయన ట్రై చేశాడు జానీ మూవీతో, ఆయన డైరెక్షన్. అండ్ హీ లివ్డ్ ఆ క్యారెక్టర్ ని ఉమ్మేశాడు అంతే. అండ్ దాని తర్వాత అంత సాంగ్స్ వచ్చేసరికి నా రాజు కాకురా మా అన్నయ్య, నా జీరో అన్నయ్య, ఆ సాంగ్ ఇచ్చి పడేస్తాడు. ఆ సాంగ్ కూడా మన రోజు మనకుంది మన్నయో అనువు కాని చోట నువ్వది కూడా మాట అనవద్దునంట నన్న వేమన్న గారి మాట వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట హై నారాజుగా. ఇలా చూసుకుంటుంటే ప్రతి ఇప్పుడు అనుకున్నా తలపతి విజయ్ గారి మూవీస్ లో చూసుకుంటే ఒక సాంగ్ 2 సాంగ్స్ అయినా సృష్టించింది అనేవాళ్ళు. కానీ ఓల్డ్ మూవీస్ లో పవన్ కళ్యాణ్ గారి ప్రతి మూవీలో మినిమం 2 సాంగ్స్ గ్యారంటీ కుమ్మేసే సాంగ్స్ అవి. అప్పట్లో సోషల్ మీడియా ఉంటే ఒక చెలగాటం ఆడేసుకునేది, చెలగాటం అది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి 2006 అనుకుంటా. అలాగే జానీకి ఆయన ఎంత కష్టపడ్డాడంటే ఒక 1.5 year గ్యాప్ తీసుకొని ఆ మూవీ చేశాడు. ఏది ఖుషి తర్వాత. ఇంకో గట్స్ ఉండాలబ్బా ఖుషి లాంటి ఒక కల్ట్ సినిమా తీసిన తర్వాత అండ్ ఒక డైరెక్షన్ తీసి మళ్ళీ ఒక ఫెయిల్ అయిద్దేమో అనే భయం కూడా ఉంటుంది. కానీ గట్స్ తీసుకున్నాడు, అందుకే పవర్ స్టార్. ఆ 3 వచ్చిన మూవీస్ తోనే ఆయన పవర్ స్టార్ అనే బెంచ్ మార్క్ సెట్ చేశాడు. అండ్ హీ లివ్ దట్ ట్యాగ్ లైన్. అందుకే పవర్ స్టార్ అని ట్యాగ్ లైన్ అంతే పడిపోయింది. అండ్ జానీకి అయితే ఆయన డైరెక్షన్ కాబట్టి 1.5 year గ్యాప్ తో నేర్చుకొని బాగా డైరెక్ట్ చేద్దామని కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. అందులో మనకి మేక్ ఓవర్ కూడా అర్థమవుతుంది. ఇంకోటి తమ్ముడు మూవీలో అది ఉంటుంది కదా, కారు వెళ్ళే సీన్, అన్ని మార్షల్ ఆర్ట్స్, అవన్నీ మాత్రం అసలు ఇచ్చిపడేసే మూవీస్ అవన్నీ. అక్కడ మేక్ ఓవర్ అసలు నాకు ఇంకా ఆశ్చర్యపోతాను, అంత కష్టపడ్డారు. అండ్ గుడుంబ శంకర్ 2004 వచ్చిన గుడుంబ శంకర్, దీంట్లో కూడా మూవీ అంత అనుకున్నంత ఆడలేదు. అండ్ సాంగ్స్ మళ్ళీ ఆ సాంగ్స్ ఏంటి అంటే చిట్టి నడుమునే చూస్తున్నానా అనే సాంగ్ ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. అండ్ ఆ సాంగ్ తర్వాత వచ్చేసరికి చిగురాకు అనే ఒక సాంగ్ ఉంటుంది, అది బాగుంటుంది.
ఇది గుడుంబ శంకర్లో కూడా చిన్న చిన్న కామెడీ సీన్స్ వర్కౌట్ అయినాయి. బ్రహ్మానందం గారితో ఉంటాయి అలాగా. గుడుంబ వారి మూవీస్ అండ్ గుడి పక్కన దేవుడు అని కొన్ని డైలాగ్స్ బాగుంటాయి అమ్మా. అండ్ దాని తర్వాత 2005 లో బాలు, మళ్ళీ అదే బాలు కూడా అనుకున్నంత ఆడలేదు. బట్ ఆయన ఫ్యాన్ బేస్ మాత్రం తగ్గలేదు కూడా. అది తగ్గలేదు తగ్గేదేలే. బాగుంది కదా అని వాడేసా. ఓకే, బాలీలో కూడా అంతే. మళ్ళీ సాంగ్స్ బాగుంటాయి. ఏం సాంగ్స్ అంటే కళ్ళు కొట్టినా అని ఒక సాంగ్ ఉంటుంది, అది బాగుంటుంది. దాని తర్వాత ఇంతే అని ఒక సాంగ్ ఉంటుంది, అది బాగుంటుంది. ఇది బాలు తర్వాత మళ్ళీ 2006 లో బంగారం. ఇక్కడ ఆయన చేసే తప్పు ఏంటంటే బంగారం, మళ్ళీ దాని తర్వాత వచ్చిన అన్నవరం, ఈ 2 మూవీస్ ఒకే ఇయర్ లో 2006 లో ఒకే ఇయర్ లో ఆయన ప్యారల్ గా షూట్ చేసినట్టున్నారు. ఒకే ఇయర్ లో రిలీజ్ అయ్యి. బంగారం అనుకున్నంత ఆడలేదు. అన్నవరం ఒకటి కొంచెం కామెడీ ఆడింది, అదే కామెడీ సీన్స్ వల్ల కొంచెం బాగా ఆడినట్టు గుర్తు. అండ్ అంతే, ఈ రెండింటిలో కొంచెం సాంగ్స్ మైనస్ అనుకుంటా. ప్రీవియస్ మూవీస్ అన్నిటికీ సాంగ్స్ బాగుంటాయి, ఈ 2 మూవీస్ లో సాంగ్స్ కొంచెం మైనస్ అది. అండ్ దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ 2008 జల్సా. మళ్ళీ 1.5 year గ్యాప్ తీసుకొని గట్టి స్టోరీ కూడా పట్టుకున్నారు. మన త్రివిక్రమ్ గారు వచ్చేసారు లైన్ లోకి. త్రివిక్రమ్ గారి హ్యాండ్ కూడా అప్పట్లో మామూలుగా లేదు. ఏంటంటే ఆయన నువ్వే తీశారు. దాని తర్వాత రాజ్ తరుణ్తో అనుకుంటా నువ్వే తీశారు. దాని తర్వాత మహేష్తో అతడు. అండ్ దాని తర్వాత అంతేనా ఏదో మూవీస్ ఉన్నాయి కొన్ని, అంటే మనకు అప్పట్లో అంత ఐడియా లేదు కదా అది. అండ్ హీ రిటర్న్ ఏ బెస్ట్ స్టోరీ అండ్ ఎంటర్టైనర్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు ఇంక వాళ్ళిద్దరు అక్కడ కొలాబరేట్ అయ్యారు ఫస్ట్. అండ్ దే బికేమ్ ఫ్రెండ్స్ అండ్ స్టార్ట్ చేశారు. అండ్ జల్సా అనేది 1.5 year గ్యాప్ తో వచ్చేసింది, గట్టిగా కుమ్మి పడేసింది. సాంగ్స్ చూసుకుంటే అన్ని సాంగ్స్ ఆల్బమ్ అంతా హిట్, అంతే పక్కన పెట్టేసి హిట్ అది. అండ్ అందులో మన పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్, బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్, కాంబోస్ హిట్ అంతే. అది కాంబోస్ హిట్ అది. ఇట్లాంటివి రేర్ గా జరుగుతాయి. అది అప్పుడు జరిగింది అండ్ హిట్ స్టార్ట్ అయింది. ఇందులో సాంగ్స్ వచ్చేసరికి సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే మై హార్ట్ ఈస్ స్వీట్ అన్న సాంగ్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కరో కరజల్సా సాంగ్ బాగుంటుంది. జస్ట్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటా సాంగ్ అయితే, ఆ సాంగ్ అది బాగుంటుంది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి చలోరే చల్ అది బాగుంటుంది. అండ్ దాని తర్వాత ఇంకో సాంగ్ ఇది ఉంటుందప్ప, గాల్లో తేలినట్టుంది గుండె తేలినట్టుంది ఆ సాంగ్. డైమండ్, అది లైక్ డైమండ్ ఇన్ ద స్కై, అది జల్సా మాత్రం. అండ్ దాని తర్వాత మళ్ళీ ఎస్జే సూర్య గారు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. ఏంటి, ఖుషి 2003లో ఖుషి, అదే 2001లో ఖుషి ఎంత హిట్ అయిందో మళ్ళీ అలానే ఒకటి గట్టిగా ఒకటి ట్రై చేయాలి, డిఫరెంట్ గా ట్రై చేయాలి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి ఒక గట్టి హిట్ ఒకటి ఇవ్వాలి అనే థాట్ తో కొమరం పులితో వచ్చారు. అది అసలు అనుకున్నంత రేంజ్ రాండా. అసలు లెక్క అయితే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పోలీస్ మూవీ గబ్బర్ సింగ్ అంటారు, కాదు, కొమరం పులితోనే ఆయన స్టార్ట్ చేశాడు పోలీస్ గా. కొమరం పులిలో కూడా అక్కడ కొన్ని సీన్స్ బాగుంటాయి, కాకపోతే కొంచెం ఓవర్ హైప్డ్ డైలాగ్స్ అంతే. ఒప్పుకోవాలబ్బా, మనం ఎంత ఫేవరెట్ అయినా కానీ ప్రతిదీ ఎలా లేపుతాం, అంతేగా ఒప్పుకోవాలి. ఓవర్ హైప్డ్ డైలాగ్స్ ఉంటాయి. అదేంటో ఎందుకో అంత ఎక్కలేదు, అది సాంగ్స్ మైనస్ అంతా. అది అసలు కొమరం పులిలో చిన్న కామెడీ సీన్స్ అంతే. ఆలీ గారు ఉంటారు ఆ హీరోయిన్ తో, కామెడీ సీన్స్ అంతే, ఇంకంత మించి ఏమి ఉండదు. అండ్ అది తీసేసిన తర్వాత 2010లో అనుకుంటా తీన్మార్. అసలు అది ఎందుకు తీసాడప్ప మా పవన్ కళ్యాణ్ గారు అనిపించింది. సాంగ్స్ ఉండవు, స్టోరీ ఉండదు, అసలు ఎందుకు తీశారు మా పవన్ కళ్యాణ్ గారు, అసలు మా పవన్ కళ్యాణ్ గారే తీశారా అనిపించింది అది. దాని తర్వాత వచ్చింది పంజా. మీరు అనుకుంటారు పంజా అసలు ఏముందని, పంజాలో అసలు లుక్ బాగుంటుంది. లుక్ ఆ మేక్ ఓవర్ కి మనం టేక్ ఏ బో అంతే. ఆ మేక్ ఓవర్ మనం మెచ్చుకోవాలి, చాలా మెచ్చుకోవాలి. మేక్ ఓవర్ కి అసలు భలే ఉంటుంది, గ్యాంగ్స్టర్ లా ఉంటుంది చూడటానికి. మనం ఇప్పుడు ఓజీలో కూడా అదే లుక్ చూడొచ్చు, చూసే అవకాశం ఉంది ఓజీలో కూడా. అసలు అప్పట్లో ఆ హెయిర్ స్టైల్ అండ్ వైట్ అండ్ బ్లాక్ అనుకుంటా, కళ్ళజోడు పెట్టుకొని గన్ను పట్టుకొని వస్తే రియల్ గ్యాంగ్స్టర్ లా ఉంటాడు మా పవన్ కళ్యాణ్ గారు. అది మీరు ఈ వీడియోని ఇప్పుడు దాకా చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారి మూవీస్ సగం అయిపోయినాయి. అంటే సగంలో బెస్ట్ మూవీస్ అయితే బాగా మాట్లాడాను. మీకు నచ్చితే మాత్రం గివ్ ఏ లైక్ అండ్ షేర్ చేయండి వీడియోని. ఈ వీడియో మాత్రం మంచిగా షేర్ చేయండి. మన పవన్ కళ్యాణ్ గారికి బెస్ట్ విషెస్ మన ద్వారా, మన నుంచి. అండ్ మై ఫేవరెట్ గా ప్లీజ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 50 సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాం. ఉండండి, సగం అయిపోయింది. ఇక్కడ నుంచి ఉంటది ఇండస్ట్రీ హిట్లు బ్లాక్ బస్టర్లు స్టార్ట్ అవుతాయి. దానికి తోడు ఒప్పుకుందాం డిజాస్టర్లు ఉంటాయి, ఫ్లాప్లు ఉంటాయి, అట్టర్ ఫ్లాప్లు ఉంటాయి. ఒప్పుకుందాం. హిట్ అయితేనే ఒప్పుకునేవాడు ఫ్యాన్ కాదు, అలాగే ఫ్యాన్ అనే కాదు, ఒక మూవీ లవర్ కాదు. ఫ్లాప్ అయినా ఒప్పుకోవాలి, డిజాస్టర్ అయినా ఒప్పుకోవాలి. అప్పుడు అర్థమైంది తనకెంత గట్స్ ఉన్నాయి, తనకెంత గట్స్ ఉన్నాయి అనే విషయం అక్కడ అర్థమైంది. సో ఇది లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2012 గబ్బర్ సింగ్ ఏమన్నా ఉంటుందా? హరీష్ శంకర్ గారైనా, నాకు ఒక్క డౌట్ అబ్బా, హరీష్ శంకర్ గారైనా రాసింది?
అది కూడా రీమేకే, కానీ డీల్ చేసిన విధానం బాగుంటది. అది అందులో బ్రహ్మానందం గారి కామెడీ సీన్స్. అసలు ఇంకోటి ఏంటంటే, పోలీస్ అప్పటిదాకా వచ్చిన పోలీసులు అందరూ ఒక లెక్క ఎట్లా ఉంటాయి, కనిపించిన 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే అలా ఉంటది. కనిపించిన 4 సింహమేరా పోలీస్ అనే అలాంటి. కానీ మనం ఇందులో పోలీస్ క్యారెక్టర్ మాత్రం డిఫరెంట్ ఉంటదప్ప. జోవియల్ గా, ఎంటర్టైనింగ్ గా, మంచి మాస్ మసాలాగా. అందుకే అప్పట్లో అంత పేలింది, మంచి రివ్యూస్ వచ్చినాయి. అండ్ హరీష్ శంకర్ గారు కొట్టేశారు ఆ మూవీతో, మంచి హిట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేశారు. బట్ ఆల్సో చిన్న టాక్ ఉంది, అదే టాక్ అని కాదు, అది రియల్ రీమేక్ అది. కానీ ఇది చాలా డిఫరెంట్. రీమేక్ అదే ఆ ఒరిజినల్ మూవీ పక్కన పెట్టినా ఇది పక్కన పెట్టి డిఫరెంట్ గా చూస్తే రెండు చాలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఇందులో కూడా సాంగ్స్ బాగుంటాయి. మళ్ళీ మన గుర్రంతో ఎంట్రీ ఇదేనా, ఫస్ట్ గుర్రంతో ఎంట్రీ ఇదేనా, బద్రీ అనుకుంటా. బద్రీలో ఆల్రెడీ ఒక సాంగ్ చెప్పాను, ఏ చికితా అనే సాంగ్, అందులో గుర్రం వస్తాడు కౌబాయ్ లాగా. అండ్ ఇది సరే, ఇది అసలు ప్యూర్ గా గుర్రం అనేది వేసుకున్నా బాగుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ పూరి గారు మళ్ళీ ఎస్ఎస్ సూర్య గారు ఎలాగా ఆలోచించారు అంటే, పూరి గారు మళ్ళీ అంతే ట్రై చేద్దామని ఒక గెట్ స్టోరీతో వచ్చారు. బద్రీలో ఎలా చేశారు అలాగా. కెమెరామెన్ గంగతో రాంబాబు 2012. ఈ మూవీలో కూడా ఎంతైనా మార్క్ కనిపించింది తప్ప, పూరి గారు అప్పటికే హ్యాండ్ రైజింగ్ లో ఉంది. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో పోకిరి, బుజ్జిగాడు, దేశం వదులు, దానికి ముందు ఈడియట్, అమ్మ నాన్న, ఒక తమిళ అమ్మాయి, అండ్ బిజినెస్ మ్యాన్ అప్పుడు కాలేదనుకుంటా, అంతే. ఇంకోటి గోలీమార్, ఇలాగా అన్ని సెట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఆయన హ్యాండ్ రైజింగ్ లో ఉన్నప్పుడు. అండ్ ఈ వర్క్ డౌన్ కెమెరామెన్ గంగతో రాంబాబు. ఆ మూవీలో మాత్రం నాకు నచ్చేది అదొకటే నబ్బా. ఏంటంటే కెమెరా చూసి ఒక డైలాగ్ ఉంటుంది, ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాడు, అది బాగుంటుంది. ఆ డైలాగ్ మాత్రం ఎంతైనా, ఎందుకంటే మనకి మాస్ పల్స్ ని టచ్ చేసి అండ్ మనకి ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం పూరి గారే. ప్రతి హీరోకి ఎవరు చూసుకున్నా కానీ ఫేస్ ఆఫ్ ఉంటుంది, డైలాగ్ ఫేస్ టు ఫేస్ కెమెరాలో పెట్టేసి చెప్పేస్తారు. అందుకని నాకు నచ్చింది. అండ్ దాని తర్వాత చివరిలో లాస్ట్ లో మాత్రం నాకు నచ్చిన సీన్స్ గురించి ఒకటి మాట్లాడతాను. అండ్ ఆల్సో ఓజీ మాత్రం మిస్ అవ్వదు. ఓజీ లాస్ట్ లో ఉంటుంది, డోంట్ మిస్. వీడియోలు ఎంత పోతుందని మిస్ అవ్వద్దు. ఇట్ ఈస్ లైక్ ఏ వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియోస్ అబ్బా, నాకైతే అదే అనిపిస్తుంది. అలాగే ఒక మెమరబుల్ అంతే. మళ్ళీ నెక్స్ట్ March 27th ఆయన మూవీ రిలీజ్. సో ఈ మధ్యలో ఇదే మనకి ఒక మెమరబుల్ లా ఉంటుంది. ఇప్పుడే కాదు, ఇంకెప్పటికైనా మెమరబుల్ లా ఉంటుంది అది. అండ్ దాని తర్వాత 2013 గుర్తు పెట్టుకోండి, 2013 ఇండస్ట్రీ హిట్ మగధీర. అసలు మగధీర వరల్డ్ అదే మొత్తం ఆల్ ఇండస్ట్రీస్ కలిపి 150 crores. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అయితే 150 రాలేదబ్బా. అంతే, ఆల్ స్టేట్స్ కలిపి ఇండస్ట్రీ హిట్ అది 150 crores గ్రాస్ వచ్చింది. బట్ మనకు తెలియని విషయం ఏంటంటే, అత్తారింటి అనేది మగధీరాన్ని కొట్టింది. గ్రాస్ వైజ్ చూసింది, దేని వైజ్ చూసాం, ఇండస్ట్రీ హిట్ ఇది. మనం బాహుబలి అంటాం, బాహుబలి కంటే ముందు వచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ అంటారు. మగధీర కూడా ఇండస్ట్రీ హిట్టే, మరి ఏమో సరే మగధీర ఇండస్ట్రీ హిట్ అనుకుందాం. మగధీర తర్వాత అత్తారింటి అనేది మగధీర రేంజ్ లో ఇండస్ట్రీ హిట్. దాని తర్వాత అసలు అయింది మన బాహుబలి. అది పక్కన పెట్టేద్దాం అంటే నెగిటివ్ కాదు, మన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం. అందుకని ఎందుకంటే రెబల్ స్టారే కదా అమ్మా. అండ్ అది అత్తారింటి అనేది మాత్రం అప్పట్లో ఒక బంపర్ బ్లాక్ బస్టర్ అంతే, ఇండస్ట్రీ హిట్. ఇది కూడా మళ్ళీ ఎవరు డైరెక్ట్ చేశారంటే మన త్రివిక్రమ్ గారు. ఇది త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు కాంబోలో సెకండ్ మూవీ. ఇందులో కూడా మళ్ళీ కామెడీ ఉంటుంది. అది గ్లాడియేటర్ అని మన బ్రహ్మానందం గారు దిగుతారు. అలాగే ఆలీ గారి మధ్య, మన పవన్ కళ్యాణ్ గారి మధ్య కామెడీ సీన్స్, ఎలివేషన్స్. ఇందులో మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసి తప్ప ఆ సౌండ్ ఉంటుంది. ఇంకా చాలా ఉంటాయి. ఇదే మన ప్రాబ్లం, గుర్తురా బాగుంటుంది. ఎంత బాగుంటాయి అంటే మాట్లాడితే ఎంత బాగుంటుంది. గుర్తు వస్తే కింద కమెంట్ చేయండి, డోంట్ ఫర్గెట్ ఇట్, కమెంట్ చేయండి. అలాగే ఇప్పటిదాకా చెప్పిన మూవీస్ మీ ఫేవరెట్ ఏంటి అది కూడా డ్యాన్స్ కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా నాకు ఇష్టం. నెక్స్ట్ వచ్చేసరికి గోపాల 2015 గోపాల మన వెంకటేష్ గారితో పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కోస్టార్స్ యాక్ట్ చేశారు. ఈ మూవీ కూడా ఎంత బాగుంటుందంటే, మన పవన్ కళ్యాణ్ గారిని దేవుడిగా, గాడ్ లా చూపిస్తారు. సాంగ్స్ అబ్బా, ఇంకా మాత్రం ఫేవరెట్ సాంగ్స్ అని హమ్లా ఉంటుంది, బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఏదో తెలియని గూస్ బంప్స్ ఫీల్ వస్తుంది, గ్రాఫ్ లా పెరుగుతుంటుంది. దాని మాత్రం ఇచ్చి పడేస్తే ఓకే, అది నాకు నచ్చింది. అండ్ దాని తర్వాత సీక్వెల్ ని తీశారు నాయన, సర్దార్ గబ్బర్ సింగ్ సీక్వెల్ ని తీశారు. ఉన్నదాన్ని మంచిగా ఉండిద్ది, దీన్ని సీక్వెల్ చేసి కొంచెం గబ్బు చేశారు. గబ్బు నాయాల ఏం మాట్లాడతాం. అందులో సాంగ్స్ కూడా నాకు నచ్చు. సాంగ్స్ ఏదో ఒకటి ఉంటుందేమో, అంతే, ఒక సాంగ్ గుర్తురావుగా మనకి అది. అండ్ దాని తర్వాత కాటం రాయుడు. ఎందుకో కాటం రాయుడు కూడా మనం మెచ్చుకోవాలబ్బా. ఆ లుంగీలో, ఆ పంచలో, ఆ క్యారెక్టర్ తగ్గట్టు, ఆ మాస్క్ తగ్గట్టు అంతే మెయింటైన్ చేస్తూ, అందులో కామెడీ సీన్స్, చిన్న రొమాంటిక్ సీన్స్ అన్ని బాగుంటాయి, అన్ని బాగానే ఉంటాయి. సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి. కానీ ఎందుకు మన ఆడియన్స్ అప్పుడు ఎక్కలేదు మరి ఎందుకు, సర్లే తీసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అజ్ఞాతవాసి.
మళ్ళీ మన త్రివిక్రమ్ గారు ఇచ్చిన 2 మూవీస్ ఉన్నాయి కదా, జల్సా, అతనికి తరేది, ఇంకోటి ఇద్దాం అనుకుని గట్టిగా రాసుకొని వచ్చారు. కానీ అప్పుడు తెలియని విషయం ఏంటంటే అజ్ఞాతవాసి 2018 సరే బాహుబలి గురించి పక్కన పెట్టేసేద్దాం. 2018 గట్టిగా కొట్టేద్దాం అన్నట్టు వచ్చాడు. ఆ స్టోరీ లైన్ ఏం లేదు, ఏం లేకపోతే ఎట్లా వచ్చింది చెప్పండి, ఏమనదు. 2 హీరోయిన్స్ పెట్టేశాడు, ఎందుకు అర్థం కాదు. సరే అది పక్కన పెట్టేద్దాం. దాన్ని పక్కన పెట్టేస్తే సాంగ్స్ బాగుంటాయి. అదే బయటకు వచ్చి చూస్తే టైం ఏమో అది బాగుంటుంది. అలాగే గాలి వాళ్ళుగా ఈ గులాబీ గాలి అది సూపర్ ఉంటుంది. మన అనిరుద్ధ్ గారి డెబ్యూ గారి అది తెలుగు డెబ్యూ అనుకుంటా, తెలుగు డెబ్యూ ఫస్ట్ మూవీ అయితే అదే. పవన్ కళ్యాణ్ గారికి మంచి సాంగ్స్ ఇచ్చారు, మంచి ఆల్బమ్. అజ్ఞాతవాసి మంచి ఆల్బమ్ అని చెప్తా, మంచి మూవీ అని చెప్పను. ఫ్యాన్ కాదు, మై ఫేవరెట్ యాక్టర్గా. ఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2018 తర్వాత మళ్ళీ 2021 కనిపించారు మన పవన్ కళ్యాణ్ గారు. మధ్యలో ఎన్ని రీజన్స్ ఉన్నాయో, స్టోరీ సెలక్షన్ కనుకోవచ్చు, లేకపోతే కరోనా టైం అది పాండమిక్ కనుకోవచ్చు, లేకపోతే చాలా రీజన్స్ ఉంటాయి. ఇది చాలా రీజన్స్ ఉంటాయి. సో ఆయన గట్టిగా ఒకటి పట్టుకున్న ఆయన్ని చూస్తే వకీల్ సాబ్, ఇది కూడా రీమేక్. ఏ రీమేక్ అంటే ఒక మూవీ ఉంది అమితాబ్ బచ్చన్ గారిది, పింక్ అనుకుంటా, పింక్ మూవీ రీమేక్ అనుకుంటా, పింక్ మూవీ అంతే. ఆ మూవీ ఆల్రెడీ బాలీవుడ్ హిట్ అయింది, మన వాళ్ళు తీశారు. రీమేక్ అన్ను ఎందుకంటే ఇందులో యాక్టింగ్ ఇచ్చి పడేస్తాడు అంతే. అందులో తమన్ గారి హ్యాండ్ అప్పుడు రైజ్లో ఉంది. ఏ రైజ్ అంటే దానికి ముందు అలాగే కనపరం ఆల్బమ్ ఇచ్చి పడేశాడు, దానికి ముందు బిజినెస్ మ్యాన్ ఇచ్చి పడేశాడు. బిజినెస్ మ్యాన్ చాలా ఉందిలే, దూకుడు నేను చెప్పుకుంటూ వస్తాను ఆయనది. అండ్ దాని తర్వాత కూడా అఖండ ఫస్ట్ రిలీజ్ అయింది అనుకుంటా. అఖండ వకీల్ సాబ్ ఫస్ట్, అఖండ తర్వాత. ఆయనది కూడా మంచి హ్యాండ్ రైజింగ్ లో ఉంది. అండ్ ఇచ్చి పడేసే మ్యూజిక్, ఎంట్రీకి బాగుంటుంది, మ్యూజిక్ బాగుంటుంది. అండ్ వకీల్ సాబ్ ఎంత ఇష్టం అంటే కోడ్ సీన్స్ ఉంటాయి కదా, ఫేస్ ఆఫ్ ఇచ్చి పడేస్తాడబ్బా, ఫేస్ ఆఫ్ బాగుంటది. మూవీ మాత్రం మై ఫేవరెట్ అంతే. 2021 మళ్ళీ నాకు అదే పవన్ కళ్యాణ్ గా కనిపించారు. ఒక స్టార్, ఒక పవర్ కనిపించింది ఆ స్టార్ లో, దట్ ఈస్ కాల్డ్ ఈజ్ మై పవర్ స్టార్. అండ్ దాని తర్వాత భీమ్లా నాయక్ 2022 భీమ్లా నాయక్. అసలు భీమ్లా నాయక్ మాత్రం ఒక రివెంజ్ స్టోరీ. పోలీస్ ఈ ఎన్నిసార్లు చూసాను ఆ మూవీని, అంత ఇష్టం నాకు. ఎందుకంటే రానా గారు ఏమో మంచి కట్అవుట్, పవన్ కళ్యాణ్ గారు మంచి కట్అవుట్. ఇద్దరు ఫేస్ ఆఫ్ చూపించాలనుకుంటారు, చూపించరు. మనకేంటంటే ఫస్ట్ హాఫ్ అంతా లేపుతారు, చూపించాలనుకుంటారు డౌన్. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఈసారి టఫక్ మనీ తినేస్తారు, అలా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం ఇంకా బాగుంటుంది. అందులో కూడా మన తమిళే అనుకుంటా, తమిళేనా కమెంట్ చేయండి. మ్యూజిక్ ఇచ్చి పెడతాడబ్బా, ఏమన్నా భీమ్లా నాయక్ మళ్ళీ అది రాబోయేది ఆ డైలాగ్ కానీ, లేకపోతే మ్యూజిక్ బాగుంటుంది అంతే. ఆ భీమ్లా నాయక్ మాత్రం బాగుంటుంది. ఓవరాల్ గా ఒక రివెంజ్ స్టోరీ బాగుంటుంది అబ్బా అంతే. అండ్ దాని తర్వాత ఇంకేం మూవీస్ లేవు 2022లో. మళ్ళీ 2024 ఇయర్ కూడా రాదు, 2025 చూసారు ఎంత గ్యాప్ ఉందో. కానీ ఆయన పాన్ ఇండియన్ సెలక్షన్ మాత్రం గట్టిగా పట్టుకున్నాడు అబ్బా. హరిహర వీరమ్మలు కావచ్చు, ఓజీ కావచ్చు, వస్తారు భగత్ సింగ్ ఎందుకు, సర్లే పట్టుకున్నాడు ఇంకొదిలేసి. హరిహర వీరమ్మలు కొంచెం దాని మీద కూడా నాకు ఎందుకు అంత హైప్ లేదు, కానీ ఓజీ మీద అంత హైప్ ఉంది. ఓజీ మీద నాకు ఏమన్నా ఉంటుందా ఓజీ, అసలు వచ్చిన గేమ్స్ మాత్రం ఇచ్చి పడేసాడ. తమన్ గారు మ్యూజిక్స్ అన్ని ఇంతే ఉంటాయి, ఎక్కడ మనకి అర్థం కాదు, బాగుంటది. అండ్ దాని తర్వాత అదే బ్రో వచ్చింది మర్చిపోయా. కానీ అది ఫుల్ అవుట్ అండ్ అవుట్ మన పవన్ కళ్యాణ్ గారి మూవీ కాదుగా, సో మనం చెప్పుకోలేము. ఒకవేళ అనుకున్నా కానీ అసలు అది కూడా అంత మనకి ఎక్కడ ఆడలేదు. సో ఇది. అండ్ ఆగండి స్టార్టింగ్ చెప్పాను కదా కొన్ని మూవీస్ తిన్నాను. జల్సాలో మాత్రం కొన్ని డైలాగ్స్ ఉంటాయి కామెడీ. ఏంటి అంటే జల్సాలో అదే వాడి రాడ్ హెడ్ ఆ డైలాగ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది అబ్బా. చూడు ఒకటే గుర్తుపెట్టుకో, చిరంజీవి సినిమా ఫస్ట్ టికెట్ దొరికినట్టు మన లాంటి వాళ్ళకి రేర్ గా రాడ్ దొరుకుతుంది. వాళ్ళు ఉత్తు చేతితో ఉన్నారు కదా అని చెప్పి మన చేతిలో ఉన్నాయి వదిలేసి ధర్మ యుద్ధాలు చేయగలం. ఒకటే కాన్సన్ట్రేషన్, మన చేతిలో రాడ్డు వాడి హెడ్. అండ్ ఇది మై ఫేవరెట్ స్టార్ ఆఫ్ ఆల్ టైమ్. వేర్ ఇస్ మై పవన్ కళ్యాణ్, వేర్ ఇస్ మై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్? ఆన్సర్ ఇది ఈ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం గివ్ బిగ్ థమ్స్ కొట్టేసేయండి అంతే. అండ్ దాని తర్వాత సబ్స్క్రైబ్ బటన్ అడ్డుతుందా, దాన్ని కూడా టమక్ మనం కొట్టేస్తే అయిపోయిగా. మనం 50 సబ్స్క్రైబర్ చాలా దగ్గర ఉన్నాం, చేసేద్దాం. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి అబ్బా. మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అబ్బా, షేర్ చేసేయండి. అండ్ మన నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.